నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఐశ్వర్య రాజేష్ మూవీ ఫర్హానా రిలీజ్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ మూవీ చేసినందుకు గాను నాకు ప్రొటెక్షన్ కావాలని ఆమె ఏదో కోరుకుంటున్నారట. ఎందుకు, ఏమైంది? వీళ్ళు ఆ సినిమా హిట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టుకుని అందరూ అడిగారు, మీరు ఇట్లా వివాదం అయింది కదా, ఏంటి పరిస్థితి అంటే, వివాదం ఎందుకు అవ్వాలి అసలు? ఈ సినిమా మేము మంచి సినిమా తీసాం, ఖచ్చితంగా తీసాం, ఇట్లాంటిది ఏం లేదు. మరి ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎందుకు దెబ్బతినాలండి? బాగానే మేము వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలు ఏం తీయలేదు, పర్ఫెక్ట్గానే తీసాం. నెక్స్ట్ ఇంకొకటి, మొన్న పుష్పలో రష్మిక సంగతి ఏదో అన్నావంట. నేనేమనలేదు, ఆ సినిమాల్లో ఇట్లా నాలాంటి వాళ్ళని పెడితే డీగ్లామర్గా ఉంటుంది అన్నాను. బట్ వాళ్ళ వెర్షన్ వేరు, నా వెర్షన్ వేరు, దానికి కూడా చెప్పుకునే రష్మికనేమనలేదు, అది చెప్పుకొచ్చింది. ఇప్పుడు హిజాబ్ వేసుకొని నువ్వు వేశ్యావృత్తిలో చేసావు కదా, అంటే హిజాబ్ వేసిన వాళ్ళందరూ ఈ వృత్తిలో ఇలాగే చేస్తారా? దాన్ని నువ్వు చెప్పినట్టు కాదా? నేను దీన్ని ఖండిస్తున్నాను. అట్లాంటిది ఏం లేదు. మేము జనరల్గా జరిగే ఒక దాన్ని చెప్పాము. యాక్చువల్గా రౌండ్ రైట్. యాక్చువల్గా మనం ఇక్కడ ఒకటి చూద్దాము. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేలో వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు, పార్కుల దగ్గర, ట్యాంక్ బండ్స్ దగ్గర చాలామంది అమ్మాయిలు హిజాబ్, బుర్కా వేసుకునే ఉంటారు. అంటే నిజమని మనం అనట్లేదు, బట్ అనుకునే మాట ఏంటంటే వాళ్ళందరూ చాలా మట్టుకు ముస్లిమ్స్ కాదు, అమ్మాయిలు ఫేస్ కనపడకుండా ఉండడానికి ఆ వేషధారణలో ఉంటారని ఒక విమర్శ కూడా ఉంది. ఓయో రూమ్స్లో అక్కడ ఎక్కడైనా సరే ఇప్పుడు మాస్కో లేకపోతే స్కార్ఫో కాకుండా ఈ డ్రెస్ వేసుకుంటారు అనే ఒక విమర్శ అయితే ఉంది కదా చాలా సందర్భాల్లో. ముస్లిమ్స్ వాళ్ళు రీజన్ ఏంటంటే, స్కార్ఫ్ వేసుకుంటే బజరంగ్ దళాలు వచ్చి పెళ్లి చేశారన్నమాట. అవును, హిజాబ్ లో ఉంటే వాళ్ళ దగ్గర కూడా అది ఉంది జనరల్ గా కదా. ఆ విమర్శ లేకపోతే ఆ అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది నిజము కాదు, బట్ ఆ అభిప్రాయం అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, వీళ్ళు ముస్లిమ్స్ కాదు, హిందూసే ఈ డ్రెస్ అప్ వేసుకుంటారు దొరకకుండా తెలియకుండా ఉండడానికి అని. సో దానికి ఇష్యూ కూడా మనం అనుకోవాలి కదా మరి. అదొకటి. కానీ దీంట్లో ఈమె ఎలా చెప్పిందంటే, అఫ్కోర్స్ ఈ అమ్మాయి అయితే ఖండించింది, ఇదంతా తప్పేం లేదు, ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే అభిప్రాయం అయితే ఉంది కదా బయట. నువ్వు అన్నట్టుగానే ఈ అమ్మాయి కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. బయట చాలా చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని మీరు అవన్నీ ఫోకస్ చేయకుండా మా సినిమా మీదకి ఎందుకు వస్తున్నారు అన్నట్టు మాట్లాడింది, గట్టిగానే ఇచ్చింది. కాకపోతే ఇంత గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఊరుకోకుండా ఎక్కడ ఈమెను ఏమంటారో అని చెప్పేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సినిమా యూనిట్ వాళ్ళు ఇవి ఒక ప్రొటెక్షన్ ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉన్నారు. యాక్చువల్గా జరిగిన విషయం ఇదే. ఇక సినిమా విషయానికి వస్తే, టిపికల్ ముస్లిం ఫ్యామిలీ కట్టుబాట్లు వాళ్ళకంటూ ఒక ఇవి ఉంటాయి కదా, అక్కడ నుంచి ఏదోలాగా కన్విన్స్ చేసి కొంచెం కాల్ సెంటర్లో జాబ్కి వచ్చావు. ఆ సెంటర్లో జాబే ఎవరెవరితోనో ఏవేవో మాట్లాడేవి, అట్లా ఏవేవో మాట్లాడేసి నువ్వు ఇంకొంచెం ఫ్రీ అయ్యి మరీ ఫ్రీ అయిపోయి కొంచెం ఏదో ఇక నీకు నచ్చిన పాడు పనులన్నీ చేసేసావు. అట్లా ఒక సినిమా అంటే అది నిజం చెప్పాలంటే జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకున్నట్టుగానే అది చెప్పడం కూడా జరిగింది, రైట్? వాళ్ళు కొంతమంది నిజంగా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ విధంగా చెప్పారు. వీళ్ళేమో కొంచెం అగ్రెసివ్ అవుతారు కదా, ఇంకా ఎందుకంటే రీజన్ మొన్న కేరళ స్టోరీ అని చెప్పారు, మా వాళ్ళని ముస్లింలుగా కావాలని బలవంతంగా మార్చి తీసుకెళ్ళి ఉగ్రవాదులకు అమ్మేస్తారని ఒక సినిమా తీశారు. ఇప్పుడు వెంటనే ఫర్హానా అని చెప్పి ఇంకో సినిమా, అసలు మీరు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ కట్టలు తెచ్చుకుంది. అంటే కర్మగాలి 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి, కాస్త అటు ఇటుగా. అంటే ఆ వివాదం ఇంకా చక్కబడక ముందు, ఇంకా ఈ రోజు కేరళ స్టోరీ వివాదం నడుస్తూనే ఉంది. 17 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, అండ్ ప్రతి ఒక్కరు గొడవలు పడుతూనే ఉన్నారు, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే గొడవే సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తున్నారు, గొడవ పడే వాళ్ళు గొడవ పడుతున్నారు. ఈ రకంగా అయ్యో పాపం అనిపిస్తుంది వీళ్ళకి కూడా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బయట ఇన్ని గొడవలు అవుతుంటే టైంకి మన ఫర్హానా వచ్చింది. అసలు ఏం లేనప్పుడు ఫర్హానా వచ్చినా ఇంత వివాదం అయ్యేది కాదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, కేరళ స్టోరీకి కూడా ఇప్పుడిప్పుడే మేము వివాదం అవుతుంటే మధ్యలో ఫర్హానా వచ్చి మన ఎత్తి మీద పడింది. ఈ టైంలో ఫర్హానా రాకుండా బాగుండేది, మనం కొంచెం ఏదో రకంగా సర్ది మనకు వచ్చి. ఈ 2 సినిమా వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు ఇట్లున్నారు. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి అంటే, వీళ్ళిద్దరికీ ఒక థ్రెట్ అనేది ఉంటుంది, బయట ఎక్కడైనా తిరిగితే ఎవడన్నా రాయేసి కొట్టడమో, లేకపోతే జుట్టు పీకడమో, ఇంకేమైనా చేయడమో లాంటివి చేస్తారు. ఎందుకంటే పద్మావతి టైంలో కూడా మనకి దీపిక పదుకొనే తలకాయ తీసుకొస్తే మీకు 10 లక్షలు ఇస్తాను కర్ణిసేన అనింది, అప్పుడు కూడా మనం చూసాం. సో ఇట్లా వీళ్ళకి అన్న దర్శన్ని చెప్పులతో రాళ్ళతో కొట్టారు,
ఎవరు దీనికి ఇది కాదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఎట్లా పడితే అట్లా దాడి చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా వీళ్ళకి ఏదైనా ప్రొటెక్షన్ కల్పించండి ఈ నటులకి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అట్లా అని చెప్పి ఈ నటులు ఏమన్న మాటలు వాళ్ళు తగ్గట్లా, అటు అమ్మాయి అదా శర్మ కూడా తగ్గట్లా, మాట్లాడుతూనే ఉంది మేము తీసింది తప్పు కాదు, ఇది అది ఇది ఇది అని. ఈ టీమే ఐశ్వర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఖండించడంలో మా అస్సలు ఆమె తగ్గనే తగ్గదు. రీసెంట్గా నువ్వేమన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చేస్తుంది, ఆమె అట్లాగే మాట్లాడుతుంది. ఈవెన్ వీళ్ళ తరహానే మన పాయల్ రాజ్పుత్ కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆమె అసలు తగ్గదు, ఇచ్చేస్తుంది. సో వీళ్ళకి కొంచెం ఇక ఇట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. కానీ యాక్చువల్గా వీళ్ళు కథ విన్నప్పుడు, కథ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఫ్యాన్స్ ఛాలెంజింగ్ రోల్ నేను ఇప్పటి వరకు అదా చేసింది వేరు, ఈ సినిమాతో ఆమె పాపులర్ అయింది వేరు కదా. మరి ఎన్ని సినిమాలు చేసింది. అవును, ఇప్పటికే ఆమె ఒక క్యూట్ అమ్మాయి లాగా బబ్లీ గర్ల్ గానే చూసారు, కానీ బట్ ఈ సినిమా వచ్చేసరికి అగ్రెసివ్ గా కూడా ఆమె చేయగలదు అని ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అయింది. అండ్ మన పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పుడు కూడా ఆమెకి ఆ పేరు రాలేదు. అవును, సింగిల్ హ్యాండెడ్ గా చేసుకుని నిలదొక్కున్న అమ్మాయి అనుకోవచ్చు. ఇక ఐశ్వర్య గురించి మాట్లాడాల్సి వస్తే ఆమె ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ కూడా లేడీ సెంట్రిక్ సినిమాలనే అనుకోవాలి. దానికి కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది, యాక్టింగ్ స్కోప్ ఉండేవే. అందులో ఆ ఖాతాలో ఇదొకటి. అన్ని సినిమాల గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అండ్ దీని గురించి కూడా యాక్టింగ్. ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ హిట్ సినిమానే ఒక తల్లి పాత్ర, ఇద్దరు చిన్న పిల్లలకి తల్లి, కాకి గుడ్డు సమేదో ఉంటుంది, నేను చూసాను సినిమా. సో అంత చిన్న అమ్మాయి అంత బరువైన పాత్ర చేసినప్పటికే ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఫస్ట్ వచ్చిందంతా మనం ఆ సినిమాలోనే ఒక తల్లి పాత్రలో ఇద్దరు పిల్లలకి, లైక్ ఇద్దరు ఒకరు తల్లి పాత్ర అయితే అది. సో మరి అంటే తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన అమ్మాయి ఖచ్చితంగా మాట్లాడతారేమో కదా. మాట్లాడతారు. అండ్ ఇంకొకటి, ఆమెకు కూడా స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఒక లేడీ, ఒక స్ట్రాంగ్ లేడీ. ఎన్నో బాధలు పడింది, ఫాదర్ లేడు అండ్ కుటుంబంలో కూడా అసలు నువ్వేంటి, నీ మొహం ఏంటి, నువ్వు హీరోయిన్ ఏంటి అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఆవిడ ఈరోజు వచ్చి ఇట్లా చూపించింది అంటే అసలు ఎంత గ్రేట్ చెప్పాలి అంటే. అంటే కొన్ని సినిమాలు అట్లాంటి వాళ్ళకు కూడా ఉంటాయి, అందులోనూ వాళ్ళు మెచ్చుకుంటారు. దీంట్లో మనం ఇప్పుడు అబ్బాయిల్లో సుహాస్ ఎంత మంచిగా చేస్తున్నాడు, ఆ కలర్ ఫోటో బాగా చేశాడు. మొన్న రైటర్ పద్మభూషణ్ విలన్ రోల్ ఇస్తే వాళ్ళ విలన్ రోల్ కూడా బాగా చేశాడు. అఫ్ కోర్స్ మనమే కొంచెం మంది కన్విన్స్ అవ్వలేదు కానీ అంత పెద్ద పాత్రకి, బట్ ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ గుడ్ వెల్. సో అట్లా ఈ అమ్మాయి కూడా అన్ని రోల్స్ చేసి, ఇప్పుడు నువ్వు అన్నట్టు తల్లి పాత్రలు వేసింది, గ్లామర్ రోల్స్ చేసింది, డీ గ్లామర్ రోల్స్ చేసింది, అన్నీ చేసింది, భార్య పాత్రలు వేసింది. సో ఆ రకంగా చూసుకుంటే ఐశ్వర్య పక్కన కూడా ఆమె మెప్పించగలిగింది. ఇదే ఇంటర్వ్యూలో ఆమె ఇంకోటి చెప్పుకోవచ్చు, విజయ్ దేవరకొండ నన్ను జిడ్డు మొహం ఉంది అన్నాడు అని, అంటే సరదాగా అన్నారు అని చెప్పేసి అన్నారు, కానీ ఆ రకంగా చెప్పుకుంది. బట్ ఐశ్వర్యకి ఇప్పుడు ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఓ సినిమా ఏదో వివాదం అయిందని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా, 4 తలుపులు వేసుకొని మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి. కొంచెం చూసుకోండి ఈ వివాదం సద్దు మనిగేంత వరకు అని చెప్పేసి. మళ్ళీ ఇంకో సినిమాతో ఐశ్వర్య రాజేష్ వచ్చింది అనుకో, మర్చిపోతారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.